ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 9 అంశాలు అజెండాగా ఏపీ కేబినెట్ లో నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏపీ కేబినెట్ ముగిసింది. 9 అంశాలు అజెండాగా ఈ సమావేశం జరగగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అమరావతిలో రెండో దశ భూసేకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అమరావతిలో రెండో దశలో 44 ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 9 అంశాలు అజెండాగా సమావేశం జరగగా రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. అమరావతిలో రెండో దశ భూ సేకరణపైన ప్రధానంగా దృష్టి సారించారు. ఇక అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ఇక వైఎస్ఆర్ జిల్లా పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తీసుకొచ్చిన జీవోని ఆమోదించింది ఏపీ కేబినెట్. డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, ఏపీ కేబినెట్ సమావేశం ఏపీ సెక్రటరియట్లో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. 3 గంటలకు పైగా ఏపీ కేబినెట్లో 9 అంశాలకు సంబంధించిన అజెండా మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పలు రాజకీయ అంశాలు అయితేనేమి, ఇప్పుడు రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి విద్రోహ దినం కార్యక్రమం ఏదైతే కనుక వైఎస్ఆర్ పార్టీ చేస్తుందో దానికి సంబంధించిన అంశాలు అయితేనేమి, తర్వాత ఈ ఏడాది పాటు కొనసాగినటువంటి పాలన, దానిలో లోటుపాట్లన్నింటినీ కూడాను కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 9 అంశాలకు సంబంధించినటువంటి వాటి మీద కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకున్నది. రాజధాని అమరావతికి సంబంధించి పలు పనులకు అధికారుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు జిఏడి టవర్ టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే హెచ్ఓడికి 4 టవర్లకు టెండర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతిలో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి త్వరగా పూర్తి చేసేలా అధికారులు ఆదేశాలు ఇచ్చేలా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతి రెండో దశలో 44,000 ఎకరాల భూమిని సేకరించే అంశం మీద చర్చ జరిగింది. ఇందులో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ హబ్ నిర్మాణం, వీటి మీద చర్చ జరిగింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల మీద కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ప్రెస్టీజియస్గా ఉన్నటువంటి ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం సంబంధించి ఏదైతుందో దానికి సంబంధించి కేబినెట్లో చర్చించడం జరిగింది. ఈ కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల అంటే ఈ గడిచిన సంవత్సరం పాలనలో ఇంకా ఎటువంటి స్కీములు పెండింగ్ ఉన్నాయన్న దాని మీద కూడా కొంతమేరకు అయితే చర్చ జరిగినట్టుగా సమాచారం అందుతూ ఉంది. వీటితో పాటు జూన్ 21 తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డేకి సంబంధించినటువంటి వాటి మీద అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన అంశాల మీద కూడా ఈ కేబినెట్లో చర్చించడం జరిగింది. ఏ విధంగా ముందుకు వెళ్లాలని రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో 5.75 కోట్లకు, అలాగే కుప్పం నియోజకవర్గంలో 8.22 కోట్లకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ వరకు సత్ప్రవర్తన కలిగినటువంటి 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 248 కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పించేందుకు దానికి సంబంధించిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా అంటే దాని పేరు మార్చేందుకోసమని చెప్పేసి కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీల కల్పనతో నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీలో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు 2025 చట్టంలో నిబంధనలకు సవరణకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి మనం చూస్తే కనుక చాలా విషయాల్లో అంటే ఈ రాజకీయంగా ఇప్పుడు ఈరోజు జరుగుతున్న విద్రోహ దినం కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి దానికి ఏ విధంగా కౌంటర్ వేయాలనే దాని మీద కూడా ఈ కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. దానికి సంబంధించి కొంతమంది మంత్రులకు కూడా ఏ విధంగా ముందుకెళ్లనే దాని మీద కూడా వారి అభిప్రాయాలు కూడా చంద్రబాబు నాయుడు తీసుకోవడంతో పాటు అన్ని పార్టీలు, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు సమన్వయంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి చంద్రబాబు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో 9 అంశాల అజెండాతో పాటు రాజకీయంగా పలు అంశాల మీద ఎక్కువ సమయం చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ విజయచంద్రన్.